హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఈ డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానన్నమాట. ఇన్ని నా హబ్బీ కోసము తెచ్చి ఇక్కడ పెట్టానన్నమాట. 2-3 డేస్ నుంచి వర్క్ లేదు తనకు. ఇంకా తను ఎప్పుడు ఏమేమి తినాలి అనేసి అలా ఉంటాడు. ఏదన్నా ఉంటే మళ్ళీ అక్కడ తినే కాడ గొడవలు వచ్చేస్తాయి. ఎట్లా అంటే నీకేం చేయడానికి రాదా, తను ఎన్నిసార్లన్నా మెక్కుతూ ఉండాలన్నమాట. ఇంకా అలా ఉండదు తనతో. అందుకనేసి అవల్ల తెచ్చి అలా పెట్టేసుకున్నాను. తను ఏది అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి అనేసి. అలా ఎందుకు అంటే మన కోసమే కదా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు హబ్బీ తెచ్చి పెట్టినప్పుడు మేము తింటాం కదా. అలాగే ఒక్కసారి తన దగ్గర మనీ లేకపోయినా ఏదన్నా సరే ప్రాబ్లం వచ్చినా ఇంకా తనకెవరున్నారు? మనమే కదా. మనమే. అది కాకుండా ఇంకా ప్రేమగా ఉండే వాళ్ళ మీదనే కొట్లాటలు జరుగుతాయి. బయట వాళ్ళ మీద కొట్లాడతారా? కొంచెం అర్థం చేసుకొని తనకి కూడా నేనే కదా, ఇద్దరు ఉండడానికి కూడా ప్రాబ్లం అయితే ఎలాగబ్బా. ఇప్పుడు ఫస్ట్లో చూడండి, అత్త, మామ, ఆడపడుచులు, వదినలు, అన్నలు ఇవల్ల లేరు. అయినా ఎంత మంచిగా ఉండాలి. ఒకరు ఎలా అంటే వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ అబ్బా వాళ్ళ ఎంత కలిసి ఉన్నా ఎప్పుడు కొట్లాడుకుంటారు. మీరు ఎంత కలిసి ఉన్నా కూడా ఇట్లా ఒక్కొక్కసారి బై మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అబ్బా వీళ్ళ మనం ఎన్నిసార్లు కలిసి ఉన్నా అది వేస్ట్. హస్బెండ్ అనేవాడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా బయటకి నెట్టేసినా కూడా తర్వాత కోపం తగ్గుతుంది. మామూలే. ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చాలి అనేసి అలా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి. అంతేగాని అలా చేశాడనేసి మనం ఇల్లు ఇడ్చి వెళ్ళిపోతే ఇద్దరు ఉండడానికి కూడా ఇలా అయిందా అని అనుకుంటారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడపిల్ల లైఫే వేస్ట్ లైఫ్, తెలిసిందే కదా. ఇంకా నా కోసము హబ్బీ బోటి తెచ్చారన్నమాట, గోటుది. ఇంకా తను తినడు, కాకపోతే నేను తింటాను కదా. చాలా రోజులు అయిపోయింది. ఊరికే అలా అడిగాను అన్నమాట. నాకు చూడండి నిజంగా ఎంత ప్రేమ ఉంటుందో అంత. 2 డేస్ హ్యాపీ అంటే 1 డే కంపల్సరీ ఉంటుంది. కాకపోతే నేను వెయిట్ చేస్తాను నెక్స్ట్ 2 డేస్ ఎప్పుడు వస్తాయి కదా అనేసి. ఆ 2 డేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నమాట నేను. అలాగా ఇంకా ఈ రెడ్ది నేను తిన్నాను. అదే చెప్తున్నాను, ఎప్పుడన్నా తెప్తే ఈ రెడ్ది తీసుకురావకు అనేసి. అది నేను ఎందుకు తినను దాంట్లోది. ఒక 2 పీసెస్ తింటాను అంతే. ఇంకా కాకపోతే ఈసారి చేసినప్పుడు మొత్తానికి అయిపోయింది. ఇంకా పిల్లల కోసం హబ్బీ కోసం చికెన్ కూడా తెచ్చారు. ఈ వ్లాగ్ ఎప్పుడుది అనుకుంటున్నారు మీరు? నేను ఈ మధ్యలో ఈ మంత్లో అసలు వ్లాగ్సే తీయలేదు తెలుసా. నేను తీద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒక అసలు ఎట్లనో అయిపోతుంది. అంత మోటివేట్ చేసేవాళ్ళు లైఫ్లో లేరు. ఏదైనా వ్లాగ్ చూస్తున్నానంటే అది కూడా లేదు. ఇంట్లో వర్క్ చేస్తున్నా అది ఇవి అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలా 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 గడిచిపోతుంది. నాకెందుకో ఇప్పుడు కొంచెం హట్ అంటే హట్ కాదు, ఏదో సమ్ లోపల నుంచి ఫీలింగ్ వచ్చేసింది. అదేంటిదంటే ఇప్పుడు నేను తమ్లైన్ పెట్టాను కదా, వాళ్ళు పాపం మళ్ళీ ఏడుస్తున్నారు. ఎవ్వరు చూడ్డానికి రావట్లేదు అనేసి చాలా బాధపడుతున్నారు. అందరూ ఉన్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో చూడ్డానికి పోకపోతే బాగోదు కదా. ఇంకా మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు డబ్బులుంటే హ్యాపీగా ఉంటే మాట్లాడడము, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే అలా కాకుండా కొంచెం ప్రెగ్నెన్సీ కాదే కాకుండా కొంచెము దూరం పెట్టుకొని ఉండే కూడా బాగుండేది. ఇంకా ఫస్టే ఇద్దరు చిన్నపిల్లలు, మళ్ళీ సిజేరియన్, దాంట్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు మనము ఏదన్నా మెసేజ్ ఇచ్చేటప్పుడు ఎలా అవుతుంది అంటే ఇంకా అలాంటివి అందరు చెప్తారు, నెగిటివ్ని ఎక్కువగా చెప్తారన్నమాట. దేవుడు ఇచ్చాడు అని అనుకుంటాంలే. కానీ ఇప్పుడు ఈ కాలంలో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. కొంచెం పిల్లలు ఒక 3 years 4 years ఒక్క పిల్ల అయితేనే తట్టుకోలేరు. అలాంటిది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ, వాళ్ళను సరిగ్గా చూసుకోక తినబాడి సహకరించక అసలు అవసరమా అనిపిస్తుంది నాకైతే. నేను డైరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. విని ఉంటే ఇంకా ఏమోలే ప్రెగ్నెన్సీ అయిపోయింది బాధపడకుండా ఇంకా ఇది ఒక్కటి చెప్పించుకొని ఇద్దరు పుడతారు, ముగ్గురు పుడతారు, నలుగురు పుడతారు, దేవునికి ఎరక. ఇంకా ఆపరేషన్ చేయించుకోవడం బెస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా
మీడియాలో ప్రెగ్నెన్సీది ఊరికే నాటకాలు ఆడి అదైపోయింది ఇదైపోయింది, ఎందుకంటే అది కంటెంట్ పెట్టి యూజ్ చేసుకుంటున్నారన్నమాట. అలానే వీళ్ళది కూడా కంటెంట్ లాగా అయిపోయింది. ఇంకా చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, కంటెంట్ ఇస్తున్నాడు ఊరికే ప్రెగ్నెన్సీది అది ఇది అనుకుంటున్నారు. ఇంకా అది నిజం అనిపిస్తుంది. లేకపోతే అంత భారీగా ఇద్దరు ఏడుస్తున్నారు. నాకు కూడా భలే బాధేసింది. ఎవ్వరు లేనోళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు. ఇంకా అందరికీ అందరు ఉంటారు, కానీ ఇలా ఉంటారు కొంతమంది, మనకు చూడరు, పట్టించుకోరు. ఏమంటే ఉత్తి పుణ్యానికి మాట్లాడుతుంటారు అంతవరకే. ఇంకా మనం కూడా అదే అనుకొని సైలెంట్గా ఉండాలి, కానీ మనం నోర్లు విప్పి అది ఇది మాట్లాడినాం అనుకోండి అంత వేస్ట్ అయిపోతుంది. కాలం ఎలా పోతే అలానే ఓకే సైలెంట్ అంతే, ఇంకా అంతకు మించి ఏముండదు. టాక్సిక్స్ మనుషులతో కొంచెం దూరంగా ఉండడమే బెస్ట్. వేస్ట్ టైం. కలిసి ఉండాలి, మాట్లాడాలి, మీరే మీద పడిపోయి ఓ మాట్లాడేసి అక్కడ ఏం పప్పులు ఉడకవు. అలా అని నువ్వు ఇచ్చినంత విలువ వాళ్ళు ఇవ్వరు. నిజంగా ఎప్పుడు నువ్వు పడి మాట్లాడుతున్నావు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవును ఏంది ఎట్లా ఏం అస్సలు ఉండదన్నమాట. వల్ల ఇప్పుడు కొంచెం కొంచెం బుద్ధి వస్తూ ఉంటుంది కొంతమందికి అంటే అది నాకే. మేమేమనుకుంటామంటే అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అలా అలా అందరూ మనం అనుకున్నట్టు కుదరదు. కొంతమంది దూరం ఉండడమే బెస్ట్. బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది నిజంగా. అంత ఎందుకు ఇగ్నోర్ చేస్తారబ్బా అనుకున్నాను. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటిది అంటే నేను ఏం చేశానంటే చాలా సాడ్గా అయిపోయి ఒక చిన్న క్లిప్ తీసి వేశాను. ఇలా ఉంది అనేసి చెప్పాను అన్నమాట. అంటే నా పర్సనల్ అన్నమాట, నా ఒక్కదానిదే అది. అదేంటంటే వెయిట్ గురించే. వెయిట్ కొంచెం లావ్ అయిపోయాను, ఇంకా 2-3 kgs అని చెప్పి ఒక చిన్నగా వెయిట్ మిషన్ మీద నిలబడి వీడియో తీసుకొని వేశాను. ఇలానే ఏడ్చే 2 ఇమోజీస్ కూడా పెట్టాను. అది నా పర్సనల్. ఏందో చెప్తున్నా కదా, ఫ్రెండ్కి అనుకోండి. ఇంకా పెట్టా, తనేమో ఏమి రిప్లైనే ఇవ్వలేదు. చూసింది 2-3 టైమ్స్ ఆన్లైన్లో కూడా వచ్చింది, పోయింది. నాకు ఎలానో అనిపించింది. అసలు నేను ఏదన్నా ఒక విషయం చెప్పినా ఏదో మోటివేట్ చేస్తాను, పని వదులుకొని కూడా మాట్లాడతాను కదా, అలాంటిది ఇతను ఇంకా స్కిప్ చేసేసింది. 2-3 టైమ్స్ ఆన్లైన్లోకి వచ్చింది. నేను వీడియో రివన్ చేసేసుకున్నాను. మెసేజెస్ అవి ఏంటిది పెట్టావు అని కూడా అడగలేదు, సమాధానం ఇవ్వలేదు. మీరు ఒకవేళ ఆ వీడియో చూస్తుంటే మీకు కింద కామెంట్ ఆన్లోనే ఉంటుంది, కొంచెం నాకు సజెస్ట్ చేస్తారా అదేంటిది అంటే, ఎందుకు తను నాతో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అంటే దీని ఒక నసానికి అయిందా, లేకపోతే తనకు మాట్లాడడం ఇష్టం లేదా, లేకపోతే ఎన్నిసార్లు చెప్పాలనుకొని స్కిప్ చేసేసిందో అర్థం కాలేదు నాకైతే. ఇంకా నేను ఫైనల్లీ ఎవ్వరికి క్లోజ్గా ఉండకండి. మనకు పుట్టిన పిల్లలతో నేను నా ఒపీనియన్ చెప్తున్నా, మనకు పుట్టిన పిల్లలని మాత్రం మంచిగా చూసుకొని వాళ్ళకు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తే చాలు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ పని అయిపోయిందా అంతే, ఓకే ఇంకా మనకు అవసరం లేదా అన్నట్టు ఉంటారు. ఇంకా మనం కూడా అలానే ఉండాలి. మనం మీద పడిపోయినా కూడా అక్కడ రిలేషన్స్ ఏమి పొంగి పొదరవు. హ్యాపీ వచ్చారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో నాకు గుర్తు లేదు, కానీ చాలా డేస్ అయిందని చెప్తున్నా కదా, ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను, ఏదో ఒకటి వేయాలి కదా అనేసి. వ్లాగ్స్ మంచిగా నీట్గా క్లీన్గా తీద్దామని చాలా ఉంటుంది, కానీ ఈ ఇంట్లో పని వల్లనో ఏమో నేను కొంచెం హైడ్ అయిపోతున్నాను మనిషినే. నేను ఒక 2-3 kgs మళ్ళీ పెరిగాను. నేను వెయిట్ లాస్ చేయబట్టి 5 years అయింది. మా అమ్మ పుట్టిందా, తనకు 9 years, 8 years నుంచి వెయిట్ లాస్ చేస్తున్నాను చూడండి నేను. అసలు ఎవరన్నా చేసి ఉంటారా? నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమంత ఆకలి కాదు, కానీ 4 అయినప్పటి నుంచి నాకు మస్తు ఆకలి అవుతుంది. అప్పుడు నేను ఏమేమి తినేస్తానో నాకే తెలియదు. అదొక్కటి కంట్రోల్ చేసేసుకుంటే నాకు ఎవరితో పని ఉండదు అనిపిస్తుంటుంది. కానీ నేను సైలెంట్గా అంటాను. ఈయన ఉన్నాడు చూసారా, ఒక్క ముద్ద నేనేం పెట్టించుకుంటే మీకేందే నాకు అర్థం కాదు, నేనే పెట్టించుకుంటా. అయితే ఏంది ఇప్పుడు సొత్తి స్వరము, తను పెడతాడు లాక్కొని తినేస్తుంది అన్నట్టు చెప్తారు.
ఏదోలే నేను తింటున్నా లాక్కొనో ఎట్టనో, మీ దగ్గర ఏం తినలేదు కదా మీ మొహాలు మండ. అలా 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 ఇంకా పాపం తనేం చెప్తాడు. ఈ బాక్స్ ఎన్ని రోజులైంది కనిపించడమే లేదు, ఎవరికి ఇచ్చానో గుర్తు కూడా లేదు నాకు. అంతా చూడండి, నేను స్పెషల్ ఈ బాక్స్ కోసమే 2-3 డేస్ నుంచి వెతుకుతున్నాను. ఎక్కడుందో ఏమో అసలు అడ్రస్ లేదు. ఎక్కడ పోయిందబ్బా అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ పోయింది, ఎవరికి ఏమి ఇచ్చాను నేను అసలు అర్థం కావడంలే ఏమో మ్యాటరు. ఓకే, ఊర్లోకి ఊరు కాడ ఎందుకు తీసుకుపోతా బాక్స్, అంత సీన్ లేదులే. వంట ఒక పక్క నుంచి చేసుకుంటా, అంట్లు వాష్ చేస్తున్నాను. సండే అంటారు కానీ సండేకి అంత పని ఏ డేలో ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ డే మనము బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకుంటే పర్వాలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే పెట్టేసుకుంటే ఇంకా చాలా పని ఉంటుంది. ఇంకా బ్లాగు మీకు ఎలా అనిపించింది, అక్కడికే స్కిప్ చేసి ఉంటారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అదే పనిగా చూసి పాపము నా సబ్స్క్రైబర్స్ కాదు, ఎవ్వరు కాదు, నేనేదో నా వ్లాగ్లో నేనేదో వాక్కుంటాను, మీ పేరు పెట్టను, ఏం పెట్టను, మీ మీందికి అసలు తీసుకోకర్రీ, ఒక లైక్ కొట్టి సావరు వేస్ట్ అంతా. నిజంగా తెలియని వాళ్ళే బెస్ట్. ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ వేస్తే ఒక 100 అన్న లైక్స్ వస్తాయి, ఇంకా నేను మంచిగా తీయాలి అనుకుంటాను, కానీ మళ్ళీ ఎక్కడ అంత తిక్కగా అయిపోతుంది మళ్ళీ అనేసి ఇంకా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా ఒక మినీ వ్లాగ్ వేసామనుకోండి, అక్కడ నుంచి హ్యాపీగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. అక్కడ వేస్తే ఒక 1000 అలా వెళ్తుంది మామూలే. నేను మినీ వ్లాగ్స్ అవి వేసి కొంచెం హెల్ప్ అడిగాను అనుకోండి, కంపల్సరీ చేస్తారు. ఇంకా ఎందుకులే మళ్ళీ యూట్యూబ్ అది ఇది బాయ్స్ ఉంటారు కదా, ఇంకా నాకెందుకో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చూస్తారేమో అనేసి నాకు భయంగా ఉంటుంది. చూడకపోయినా పర్వాలేదు, నా హ్యాపీనెస్ కోసం నేను పెట్టుకున్నాను అంతవరకే. డేటా నాకు ఉంది, సెల్ ఉంది, అందరి దగ్గర ఉంది, చేయడానికి మీకు రాకపోతే నేనేం చేయాలి. ఇప్పుడు నేను చేసుకుంటున్నా కదా ఏదో ఒక రీలు, ఎందుకు చేయాలా, అవసరమా? అదే నీకు చేయడానికి రాదు, ఎన్నిసార్లు నీకు చేయడానికి రాదు, నేర్చుకొని చేసుకో. నీకు రాదని ఊర్లో వాళ్ళందరూ చేయకుండా ఎట్లా ఉంటారు చెప్పు బ్రో. అట్లా ఇంకా హస్బెండ్కి ఏమంటున్నానంటే, కొన్ని కొట్లాటలు అవి ఉంటాయి. ఇప్పుడు తెచ్చినప్పుడు మేము తింటున్నాం కదా హ్యాపీగానే, అలాగే హస్బెండ్కి లేనప్పుడు కూడా కొంచెం సపోర్టివ్గా ఉండాలి. ఎందుకు అంటే ఇంకా మనం చాలా విశేషాలు ఉన్నాయి కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్